రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా గాజువాక వాసన ఐ కేర్ హాస్పిటల్లో వాహన డ్రైవర్ దృష్టి ప్రయోజనం కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష మరియు కంటి శుక్లం శస్త్రచికిత్స కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ హుసేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల రోజుల ఉచిత కంటి పరీక్షల శిబిరానికి సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్ కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాసన ఐ కేర్ సంస్థ సామాజిక సేవను చేపట్టడం అభినందనీయమని అన్నారు. డ్రైవర్లు కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ముందుకు రావాలని కోరారు. రోడ్డుపై వాహనాన్ని నడిపే డ్రైవర్లు కంటి సంబంధిత సమస్యలు ఎదురైతే తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డి లక్ష్మీప్రియ మాట్లాడుతూ కంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు. హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న డ్రైవర్ దృష్టి పరిశీలన కార్యక్రమం చాలా గొప్పదని తెలిపారు. తమ సంస్థ చేపడుతున్న కంటి వైద్య సేవను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు విఎన్ అనీమా, పి ప్రమోద్, సిహెచ్ వాణి, వాసన్ ఐ కేర్ ఏపీ డీజీఎం కె వెంకటరామారావు, గాజువాక సెంటర్ హెడ్ పి సంతోష్ సాయి కుమార్, పి స్వామి వందనం, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు శరీరంలో నేత్రమే చాలా ప్రధానమైనదని. ఎందుకంటే దృష్టి లేకపోతే మనిషికి చావుతో సమానం, ప్రాణం ఉన్నా కూడా ఏమీ పనికిరాదు. కాబట్టి అటువంటి నేత్రానికి సంబంధించినటువంటి వాసన ఐ కేర్ చాలా ప్రముఖమైనది అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నేత్ర వైద్యాలయాల్లో వాసన ఐ కేర్ కూడా చాలా పేరుంది. అటువంటి పేరున్న హాస్పిటల్ డ్రైవర్లకి అందరికీ కూడా ఉచితంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనం భద్రతా వారోత్సవాలు చేస్తాం, కానీ ఈసారి భద్రతా మాసోత్సవం అంటే నెలంతా కూడా రహదారి భద్రతా మాసోత్సవం చేయడం జరుగుతుంది. అంటే దాని ప్రాముఖ్యత మనకు అందరికీ అర్థమైంది, తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషికి ఉన్న అత్యంత ప్రమాదకరం ఏంటంటే రహదారి భద్రత. మనం ఒకసారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మన పని ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ప్రాణం పోయేది ఎక్కడంటే ఒక్క రహదారి సంబంధించిన రిస్క్ ఉంది. అంటే అత్యంత రిస్క్ ఏంట్రా అంటే మనకి ఈ రోజుల్లో యాక్సిడెంట్. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోతే రహదారి మీద తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంది. సో అంత ప్రమాదకరమైనటువంటి రోడ్లలో మనం ఈరోజు ప్రయాణిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డ్రైవర్లకి ఈ నేత్రాలకు సంబంధించినటువంటి పరీక్షలు కానీ శస్త్రచికిత్సలు కానీ ఫ్రీగా చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాసన ఐ కేర్ హాస్పిటల్ నిజంగా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఉన్నత స్థాయిలో ఎంత నిర్ణయం తీసుకున్నా దిగువ స్థాయి సిబ్బంది ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి డ్రైవర్లు కూడగట్టి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి నన్ను కూడా పిలిచి ఈ ప్రోగ్రామ్ని ఒక మంచి ప్రోగ్రాం కింద మలిచినటువంటి దిగువ సిబ్బందికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ని కూడా ఒక నెల రోజుల పాటు కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేసి వాసన ఐ కేర్ 10 మందికి ఉపకారం చేసి పడుతుందని చేయాలని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. మేము ఈ లాస్ట్ మంత్ డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు మేము పెట్టుకున్న ఈ ఉచిత డ్రైవర్ కానీ ట్యాక్సీ డ్రైవర్స్ కానీ లారీకి కానీ బస్ డ్రైవర్స్ అందరికీ ఫ్రీగా ఏ టెస్ట్లో మనకు వచ్చే మొత్తం స్క్రీనింగ్ చేసేసి ఇన్వెస్టిగేషన్స్ కానీ స్క్రీనింగ్ చేస్తాం. సర్జరీస్ కూడా ఏమైనా ఉంటే సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళకి ఏమైనా ఉంటే తక్కువలో చేస్తామని మేము కోరుకుంటున్నాం. మనకు 365 డేస్ 24/7 కూడా మనకి సండే కూడా వర్కింగ్ డే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు 11th లోపు. ఈ 11th జాన్లోపు 11th జాన్లోపు ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ మంత్ ఫెబ్ జాన్లో వచ్చిన నెక్స్ట్ ఎస్టెండెడ్ వచ్చినా ఈ స్కీమ్ అనేది మేము వర్తిస్తాం. అంటే స్కీమ్లో కాకుండా స్కీమ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చినా మేము ఈ స్కీమ్ అనేది తీసుకుంటాం. ఓన్లీ ఆ డేట్స్లోనే కాదు, అయిపోయినా 1 మంత్ వరకు ఈ స్కీమ్ వ్యాలిడిటీ చేసుకుంటాం. అంటే అందరూ ఒకే రోజు రాలేదు కదా, డ్రైవర్స్ అందరూ ఇదే రోజు రాలేదు అదే రోజు రాలేదు కదా. ఈ స్కీమ్ ఉన్నప్పుడు కాకుండా స్కీమ్ ఎక్స్టెండ్ అయ్యి ఒక 10 డేస్ కానీ 15 డేస్ వరకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తామని కోరుకుంటున్నాం. అది కూడా మా సిఐ గారి రిక్వెస్ట్ మీదుగా మేము ఇది ఇచ్చేస్తున్నాం.